నమస్తే న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి అలాగే ఎంపీ నిధుల నుండి 12 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మరియు యువ నాయకుడు బీకే సాయి కళ్యాణ్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ రా. అన్నయ్య బదాయి తీస్తామంట స్వామి గోపి గోపి समर्पयामि पादयोः पादयोः समर्पयामि हस्तयोः हस्तं समर्पयामि तृतीयाचरणं समर्पयामि ब्राह्मणेन भावं माहेश्वरेण भावं वैष्णवेन भावं भगवतेन भावं इंद्राणीन भावं ओम दशांगं गोकुलं रूपं संगत्या मनोहरं राजसंसंतं भूपोयं प्रतिकृतां साल लेंगे साल लेना अना साल ले ఊరు అట్లా పెట్టు సాయ సాల్తే సాయ సార్లే సార్లే ఉన్నాయి. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఈరోజు రథసప్తమి. అదేవిధంగా ఈరోజు పెద్దమంతూరు గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జాతర ఈరోజు జరుగుతోంది, కన్నుల పండుగ. అదేవిధంగా ఈరోజు భక్తాదులంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆయనకి పూజా కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటూ, అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల భవిష్యత్తులో ఆయురారోగ్యం ఐశ్వర్యం అవన్నీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా పురాతనమైనటువంటి ప్రాంతం ఇది. మేము చిన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో నాగలమడక, అదేవిధంగా ఇక్కడ కానీ పైడేటి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర యొక్క జాతరలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతం ఈ సుబ్రహ్మణ్యేశ్వర యొక్క ఆలయం ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అనేటువంటి భక్తాదుల యొక్క కోరిక మేరకే గతంలో కూడా 2014, 2019లో ఆ రోజు SDF నిధుల నుండి కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి అయింది. అదేవిధంగా ఇంకా ప్రహరీ కూడా కావాలి ఆ టెంపుల్ కనేసి భక్తాదులు, అదేవిధంగా ఈ ప్రాంత యొక్క నాయకులు కార్యకర్తల మనోభావం
దానికి ఆ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు 10 లక్షలు అడిగారు కదా, ఆ 10 లక్షలు కాదని చెప్పినారు. దానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తిగా కంప్లీట్ కూడా ఆ ఆలయ యొక్క ప్రహరీ గోడను కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.